పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్కు ఏ వ్యక్తి అయితే వింటాడో, విని ఏ వ్యక్తి అయితే వాక్యానుసారంగా నడుచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడో, ఆ వ్యక్తి యథార్థతను కాపాడుకుంటూ దైవిక భయముతో ముందుకు సాగుతూ ఉంటాడు. కాబట్టి ఆ యథార్థవంతుడు విత్తుతున్న విత్తనాలు వృధా కావు, కానీ ఆయన తదనంతరము వారి పిల్లలట ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ లోక సంబంధమైన కౌన్సిలింగ్స్ ద్వారా కానీ, ఈ లోక సంబంధంగా మనము ఎన్ని ప్రయత్నాలు ప్రయత్నించినా కానీ మనము చేరవలసిన డెస్టినీకి మనం చేరం. అనుభవించవలసిన సమాధానాన్ని మనం అనుభవించలేము, కానీ మనకు సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించేది దేవుని యొక్క వాక్కు మాత్రమే. చప్పట్లు కొడదాం. అందుకనే ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదవాలి ప్లీజ్. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. అవిధేయులై యుండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండానట్లు యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. చాలు. చూడండి, దేవుని యొక్క ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రజలు దేవుని దగ్గరకు వచ్చి దేవునిపై నింద వేస్తున్నాడు. దేవా, నీవు పక్షపాతం కలిగిన వాడవు, కొంతమందిని ప్రేమిస్తావు, కొంతమందిని ఆశీర్వదిస్తావు, మాలాంటి వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడవు, ఇది నీకేమైనా న్యాయమా అని ప్రజలంతా వచ్చి దేవుని మీద తిరగబడుతూ ఉన్నారు. ఆ టైంలో దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుకొనడి. ఆమెన్. ముండ్ల పొదలలో మీరు విత్తనాలను విత్తుతూ ఉన్నారు. విత్తిన విత్తనాలు ఒక టైంలో హార్వెస్ట్, కోతకాలపు సమయంలో మీరంతగానో పంటను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ మీరు తగినంతగా దీవెనలు పొందుకోలేకపోతున్నారు. కాబట్టి నువ్వు విత్తనాలు విత్తక ముందు నీ యొక్క భూమి మీద ఉన్న ఆ యొక్క ముండ్ల పొదలను తీసివేసేసాయి. ఆమెన్. నీ యొక్క పొలమును దున్ని ఆ యొక్క భూమిలో నుంచి రాళ్లను, గచ్చ పొదలను అంతా తీసివేసేసాయి. నీ భూమిని అంతా కూడా మొదటిగా మెత్త చేయి. దాని తర్వాత విత్తబడుతున్న విత్తనాలు మంచి పంటనిస్తాయి. చప్పట్లు కొడదాం. ఈ విత్తనాలు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఈ బీడు పొలము మన హృదయానికి సాదృశ్యం. ఈ హృదయం అనే బీడు పొలములో రాళ్ళుంటున్నాయి, గచ్చ పొదలుంటున్నాయి. రహస్యముగా ఎన్నో 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 పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, ఈర్ష్య, కుళ్ళు, ద్వేషము, రాజకీయం, ఇవన్నీ కూడా నీ హృదయం అనే బీడు పొలములో పాలుపోసి పెంచుతూ ఉన్నావు. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, కానీ నువ్వెంత ఎక్స్పెక్ట్ చేసినా నీవు దీవెనలు పొందుకోలేవు. కానీ రాత్రి కాల సమయంలో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి, సహోదరుడా, నీ వాక్యము విడుదలవుతుండే సమయంలో నువ్వు ఎక్కడెక్కడైతే పొరపాటు చేస్తున్నావో, ఎక్కడ నిన్ను బట్టి దేవుడు గాయపరచబడుతున్నాడో, వేదనను అనుభవిస్తున్నాడో, మాటి మాటికి నువ్వు ఎక్కడెక్కడ యేసుక్రీస్తును నువ్వు సిలువ వేస్తున్నావో, అది పెద్ద పాపము కావచ్చు, చిన్న పాపము కావచ్చు, ఎక్కడ నీ తలంపుల ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా, నడత ద్వారా, ప్రవర్తన ద్వారా ఎక్కడ నీ దేవుడు గాయపరచబడుతున్నాడో ఒకసారి స్వపరీక్ష చేసుకో. యథార్థంగా నీ పొరపాటును, బలహీనతను ఒప్పుకో. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనము దయచేసి చదివి వినిపించాలి. నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. హల్లెలూయా,
హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా స్పష్టంగా దేవుని యొక్క స్వరాన్ని మనం విందాం. యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం నరవతారిగా జన్మించి 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఘనమైన మహిమ కలిగిన పరిచర్య చేస్తూ ఒక దినమున సీమోను అనే పరిసయ్యుని ద్వారా తన గృహానికి భోజనానికి ఆహ్వానించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువుకు నా బ్యూటీ ఏంటిది అంటే, మంచి మంచి మనస్తత్వము కలిగిన వారి ఇంటికే భోజనానికి వెళ్ళటం కాదు, కానీ ఈ లోకములో పడిపోయి బలహీనంగా ఉండి ఈ లోకం ప్రజల ద్వారా తృణీకరింపబడి వెలివేయబడి అపహాసించబడుతున్న వారితో కూడా యేసుక్రీస్తు ప్రభు స్నేహం చేసినాడు. ఆమేన్. వారితో ఎంతగా ప్రేమగా ఉన్నట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఉదాహరణకి సమరయ ప్రాంతంలో తృణీకరింపబడిన ఒక స్త్రీ ఉన్నది. ఆమె పేరు సమరయ స్త్రీ. హల్లెలూయా. సమరయులకి యూదులకి సాంగత్యం లేదు. వారు వీరితో మాట్లాడరు, వీరు వారితో మాట్లాడరు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్క సమరయ స్త్రీ కోసం సమరయ ప్రాంతానికి వెళ్ళినాడు. చప్పట్లు కొడదాం. సమరయ స్త్రీతో మాట్లాడి పరలోక రాజ్యం యొక్క సువార్తను ప్రకటించి ఆమె క్రీస్తుని నమ్ముకోవటానికి యేసుక్రీస్తు ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఒకసారి యెరికో పట్టణంలోకి వెళ్తున్నాడు జక్కయ్య. ఆ యొక్క చెట్టు మీద ఉండి యేసయ్యను చూస్తున్నప్పుడు జక్కయ్యతో అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈరోజు నీ ఇంట్లో నేను డిన్నర్ చేయబోతున్నాను. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు యేసయ్య. వా. ఈ విధంగా ముందుకు సాగుతుండే సమయంలో యేసు క్రీస్తుకి బద్ధ శత్రువులుగా మార్చబడ్డవారు ఎవరంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు. దయ్యాలు గడగడ వణికినాయి యేసు క్రీస్తుని చూడగానే. దురాత్మ శక్తులు అన్నాయి, నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నశింప చేయటానికి వచ్చినావా? నీవెవరో మాకు తెలుసని దయ్యాలు గడగడ వణికి పారిపోయినాయి. కానీ 3.5 సంవత్సరాలు యేసు క్రీస్తుని మానసికమైన ఒత్తిళ్లకి, మెంటల్ ప్రెషర్స్ కి గురి చేసిన వారు ఎవరంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఎక్కడికి వెళ్ళినా తిరగబడుతూ ఉండేవారు. ఎక్కడ అద్భుతం జరిగినా ఒక కాజును చూపెడుతూ ఉండేవారు, ప్రశ్నిస్తూ ఉండేవారు. మెంటల్ ప్రెషర్స్ అనుభవిస్తుండేవాడు పరిసయ్యుల ద్వారా, సద్దూకయ్యుల ద్వారా యేసయ్య. కానీ ఒక దినమున ఒక పరిసయ్యుడు వచ్చేసి, సీమోను అనే పరిసయ్యుడు వచ్చేసి, యేసయ్యా ఈ దినమున నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. ఆమెన్. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఇమ్మీడియట్ గా యేసయ్య ఆ పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నాడు. మంచి విందుని సిద్ధపరిచినాడు ఆ పరిసయ్యుడు. అయితే ఆ టైంలో పాపాత్మురాలైన స్త్రీ ఒక ఆమె ఆ గృహంలోకి ఎంటర్ అయింది. హల్లెలూయా. హల్లెలూయా. 36వ వచనం నుంచి మనం చదువుకుంటే, పాపాత్మురాలైన స్త్రీ ఆ పరిసయ్యుని ఇంట్లో యేసుక్రీస్తు ఉన్నాడు అని తెలుసుకొని యేసుక్రీస్తుని కలవటానికి వచ్చింది. ఆమె ఎవరు అంటే ఆమెకు పేరు లేదు, కానీ ఆమె పాపాత్మురాలైన స్త్రీ అనే బిరుదున్నది. బైబిల్ గ్రంథంలో గనురాలైన స్త్రీలు ఉన్నారు, భక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు. ప్రజలు ఈమెకిచ్చిన బిరుదు ఏంటిదంటే పాపాత్మురాలైన స్త్రీ. ఆ దినాలలో విందులు సర్వసాధారణంగా జరుగుతూ ఉండేటి. విందు జరిగినప్పుడు ఆ విందు యజమాని పిలవనవసరంలే, ఆ కాలనీలో ఉన్న వారందరూ కూడా వచ్చి ఆ విందులో పాలు పొందొచ్చు. కానీ స్త్రీలకు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండేది కాదు. స్త్రీలు బ్యాలెన్స్డ్ గా ఉండాలి, హద్దులు మీరొద్దు. ఆ దినాలలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈవెన్ స్ట్రీట్స్ లలో కూడా టైం గానే టైంకి కనబడొద్దు యూదులు. కానీ ఆ విందులో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని తెలిసి ఒక పాపాత్మురాలైన స్త్రీ ఇన్విటేషన్ లేనప్పటికీ
పరిసయ్యుని యొక్క గృహంలోకి ప్రవేశించింది. యేసుక్రీస్తు భోజనం చేస్తూ ఉంటే కన్నీటి చేత యేసుక్రీస్తు యొక్క పాదాలను తడిపి తన ఎంటికలతో తుడిచి మంచి విలువైన అత్తరును యేసుక్రీస్తు ప్రభు కాళ్ళకి తడుపుతూ ఉన్నది. ఎప్పుడైతే పరిసయ్యుడు ఈ యొక్క సంఘటన చూసినాడో తన అంతరంగంలో ఒక ఈర్ష్య, కోపం అనేది ప్రారంభమైపోయింది. అప్పుడు ఈ సీమోను అంతరంగంలో ఆలోచిస్తున్నాడు, చూడు, యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుడు కదా, పరలోకం నుంచి వచ్చిన వాడు కదా, ఆ పాపాత్మురాలైన స్త్రీ తన పాదాలని కన్నీటితో తుడుస్తూ ఉన్నా ఏమాత్రము కూడా అసహ్యించుకుంటలేడు, తృణీకరిస్తలేడు అని మనసులో మనస్తాపం పడుతూ ఉన్నాడు ఈ పరిసయ్యుడు. బాహాటంగా చెప్పలేకపోతున్నాడు, లోపట భయంకరమైన కోపముతో మండిపోతున్నాడు ఆ స్త్రీని చూడటం. రెండోదిగా యేసుక్రీస్తు సైతం ఆమె ఆ పని చేస్తుంటే పట్టించుకోవటం లేడు అని యేసుక్రీస్తు మీద కూడా ద్వేషభావం పెంచుకుంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఈ పరిసయ్యుని యొక్క హృదయ అంతరంగములను ఎరిగి ఒక ఉపమానము ద్వారా ఆ యొక్క పరిసయ్యుని హెచ్చరించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, ఈ పరిసయ్యుడు భయంకరమైన పాపంలో ఉన్నాడు, దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ ఉన్నాడు. తన అంతరంగంలో ఉన్న పాపాన్ని చూడటం లేదు, కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్న పాపాన్ని చూసి అసహ్యించుకుంటున్నాడు. మన జీవితంలో శ్రేష్టమైన దేవుని యొక్క దీవెనలు మనం ఎప్పుడు కోల్పోతాము అంటే, నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తిని చూసి పాయింట్అవుట్ చేస్తావో నీ దేవుని యొక్క దీవెనలన్నీ కూడా గ్రాడ్యువల్ గా తొలగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృప 100% నీ మీద ఉన్నది. ఎదుటి వ్యక్తి మీద దేవుని యొక్క కృప లేదు. అయితే నువ్వు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని నువ్వు పాయింట్అవుట్ చేస్తావో ఆ టైంలో నీ మీద ఉన్న 100% కృప ఆ వ్యక్తి మీదకి డైవర్ట్ అవుతుంది. దట్స్ వెరీ వెరీ డేంజర్. చాలా సార్లు సింపుల్ గా మనము ఇతరులని పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం. ఈ లోకంలో బ్రతికేటప్పుడు మనం పాయింట్అవుట్ చేసినామంటే ఒక మీనింగ్ ఉన్నది. కానీ క్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత కూడా చాలా మంది వారి అంతరంగంలో, వారి హృదయంలో, వారి కుటుంబంలో, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న బలహీనతలను చూసుకోరు, కానీ ఎదుటి కుటుంబంలో, ఎదుటి వ్యక్తిలో ఉన్న బలహీనతలను చూస్తూ పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. దట్స్ వెరీ డేంజర్. నువ్వేం కోల్పోతున్నావంటే అత్యధికమైన దేవుని యొక్క కృప నీపై, నీ కుటుంబం నుంచి నువ్వు దూరం చేసుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా కొంతమందికి ఒక కృపావరం, ఆ మందిరాన్ని పాయింట్అవుట్ చేయటం, ఆ సహవాసాన్ని పాయింట్అవుట్ చేయటం, ఆ దైవ సేవకుడిని పాయింట్అవుట్ చేయటం. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. బీ కేర్ఫుల్. నీ సహవాసము దేవునికి మహిమకరంగా ఉన్నదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ నీ మందిరము దేవునికి మహిమకరంగా ఉన్నది. ఆ మందిరములో ఉన్నవారు సినిమాలు చూస్తారు, సీరియళ్ళు చూస్తారు, నామకార్థంగా బ్రతుకుతారు, భయభక్తులు లేనోళ్ళు అని ఒక సేవకునిగా, ఒక బిలీవర్గా నీవు కానీ
ఆ మందిరాన్ని చూసి, ఆ సేవను చూసి, ఆ విశ్వాసం చూసి నువ్వు పాయింట్అవుట్ చేసినావా, నీ మందిరం మీద, నీ సేవ మీద, నీ కుటుంబం మీద ఉన్న దేవుని మహిమ ఆ మందిరం మీదకి వెళ్ళిపోతుంది. చప్పట్లు కొడదాం. కానీ ఒకవేళ కానీ తొందరపడి నువ్వు పాయింట్అవుట్ చేసినావా, ఏ సేవకుడినైనా, ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ ఫ్యామిలీనైనా పాయింట్అవుట్ చేసినావా, ఆ రోజు నుంచి గ్రాడ్యువల్ గా నువ్వు డ్రై అయిపోతూ ఉంటావు, ఎండిపోతూ ఉంటావు. నీ మినిస్ట్రీలో, నీ కుటుంబంలో ఆ ఫుల్నెస్ అనేది కనపడదు. గ్రాడ్యువల్ గా ఏమైపోతుందంటే నీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితం మీద ఉన్న ఆ దేవుని యొక్క మహిమ నీ కుటుంబం నుంచి తరలి వెళ్ళిపోతుంది. You are not supposed to point out anybody. Amen. You are not supposed to point out any servant of God. It's none of your business, my dear brother. అది నీకు సంబంధించింది కాదు. ఒక దినం నా సేవకుడైనా, ఆ కుటుంబమైనా దేవుని దగ్గర లెక్క చెప్తారు అంతే. ఒకరిని పాయింట్అవుట్ చేయకముందు నీ అంతరంగ స్థితి ఏ విధంగా ఉన్నదో చెక్ చేసుకో. రియలీ 10 years నుంచి ఎంతో మంది మమ్మల్ని పాయింట్అవుట్ చేసినారు. పాయింట్అవుట్ చేస్తున్నప్పుడల్లా మాకు థ్రిల్లింగ్ అనిపించేది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా పాయింట్అవుట్ చేయకపోతే బాధ అనిపించేది. అట్లా ఆ కండిషన్లో స్టార్టింగ్ లో ఎవరైనా నిందలు వేస్తే ఏడ్చేవారం, ఎవరైనా మమ్మల్ని పొగిడితే సంతోషించేవారు. కానీ రాను రాను ఏమైపోయిందంటే ఎవరైనా పొగిడినారే అనుకోండి చాలా బాధ అనిపించేది. ఎవరైనా పాయింట్అవుట్ చేసి నిందించి అపహసిస్తే చాలా సంతోషం అనిపించేది. ఎందుకంటే వారి 10 సంవత్సరాలు ఆయా ప్రజలు మమ్మల్ని పాయింట్అవుట్ చేసి నిందించినారు కాబట్టి మా మీద, మినిస్ట్రీ మీద దేవుడు అత్యధికమైన కృపను తీసుకొని వచ్చినాడు. మల్టిప్లై అవుతూ ఉన్నది అంతే కృప. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి దేవుని కృప కావాలి? దేవుని కృప కావాలంటే మీ చుట్టాలు నిన్ను చూసి ఏం చేయాలి? నిందించాలి, భయంకరమైన మాటలు అనాలి నిన్ను. రామ శాందరల హరియానా. ఉద్యోగానికి వెళ్తే భయంకరమైన మాటలు అనాలా? ఆ టైంలో యేసయ్యా థ్యాంక్ యూ యేసయ్యా అనాలి. పెండ్లికి వెళ్తే చుట్టాలంతా కూడా పరిశుద్ధుడు వచ్చిండయా, మతం పట్టుకున్నాడయా అని భయంకరమైన మాటలు అంటున్నప్పుడు యేసయ్యా థ్యాంక్ యూ యేసయ్యా అనాలా. ఎందుకంటే నీ మీద ఉన్న కృప మల్టిప్లై అవుతా ఉన్నది. గట్టిగా చెప్పట్లు కదా. ఈ 10 years నుంచి అదే మా సీక్రెట్. ప్రియ దేవుని బిడ్డలారా, మా మీద యాక్టివేట్ అయిన ఆ మహిమ కలిగిన కృప ఈ రోజు ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న నీ ఫ్యామిలీపై, నీ మినిస్ట్రీపై, ఇక్కడ మీటింగ్ లో కూర్చున్న నీపై కూడా దేవుడు అత్యధికంగా అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పేతురుకి చతుష్పాద జంతువుల దర్శనాన్ని చూపెట్టి ఇవన్నిటిని కూడా నీవు భుజించాలి పేతురు అన్నప్పుడు, లార్డ్ దీస్ ఆర్ ఆల్ అన్క్లీన్ ప్రభు అంటే, అప్పుడు దేవుడు అవన్నిటిని తినమంటాడు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, నీకు సూటబుల్ మ్యాచ్ అయ్యే ఫ్యామిలీస్తోనే, ప్రజలతోనే కాదు, కానీ నీవు అన్యుల దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్. ఎందుకు అంటే దేవునికి పక్షపాతము లేదు. దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు. నా మనస్సు బిడ్డ అది అని పేతురుతో దేవుడు మాట్లాడతాడు. రియలీ సహోదరి సహోదరుడా, ఈ టీవీ ప్రోగ్రామ్ ను భయంకరమైన వేదనతో చూస్తున్నావేమో. ఒకవేళ నీ భర్త నేను పట్టించుకోవటంలే, నీ భార్య నీ మాట వినటంలే, నీ పిల్లల నుంచి భయంకరమైన పోరాటం అనుభవిస్తున్నావు. ఈ భూమి మీద నీ బాధలు ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నావు. ఇక నా జీవితము ఒంటరి స్థితియేనా
అని చాలాసార్లు నువ్వు వేదనను అనుభవిస్తున్నావు. కానీ ఈ లోకంలో నీ చెయ్యి ఎవరు విడిచిపెట్టినా, నీ పాపాలని, నీ బలహీనతలని క్షమించి తుడిచివేసి నా ప్రేమ కలిగిన యేసయ్య నీకు దేవుడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. మనుషులు నీ బలహీనతలను చూసి అసహ్యించుకుంటారేమో, కానీ నా ప్రేమ కలిగిన యేసయ్య నిన్ను అసహ్యించుకునే దేవుడు కాదాయన. ఒకవేళ భయంకరమైన పాపానికి బానిసైపోయి బ్రతుకుతున్నావా? భయంకరమైన అలవాట్లకి బానిసైపోయి బ్రతుకుతూ ఉన్నావా? కొన్నిసార్లు నీ భార్య నిన్ను అసహ్యించుకుంటుంది, నీ పిల్లలు నిన్ను అసహ్యించుకుంటారు, సమాజంలో ఉన్నవారు అసహ్యించుకుంటారు. కానీ నీ బలహీనతలను భరించే ప్రేమనే నా యేసయ్య ప్రేమ. కాబట్టి ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రజలారా, నీ డబ్బు అవసరంలే నా యేసయ్యకి. నీ జ్ఞానము, నీ యొక్క పలుకుబడి, నీ చరాస్తులు, స్థిరాస్తులు నా యేసయ్యకి అవసరంలే. నీకు విడుదల కలగటానికి నేను ఎక్కడికో రమ్మంటలేడు నా యేసయ్య. ఈ రాత్రి యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించవా అని ఒక్క మాట నువ్వంటే, పాపాత్మురాలైన స్త్రీని క్షమించినట్లు నా యేసయ్య నిన్ను క్షమించబోతున్నాడు. పాపాత్మురాలైన స్త్రీని అందరూ తృణీకరించినారు, కానీ నా యేసయ్య తనను యాక్సెప్ట్ చేసినాడు. తృణీకరింపబడి వెలివేయబడి ఒంటరి స్థితిలో ఉన్నావా సహోదరి? భయపడక. రామ శాందరల రిహంజ ధోరణ. ఈ భూమి మీద ఎవరినితోనున్నా లేకపోయినా ఈ రాత్రి నుంచి నా యేసయ్య నీతో పాటు ఉండబోతున్నాడు. చప్పట్లు కొడదాం. తను మా చెల్లి, పేరు శోభ మేరీ. గత 5 సంవత్సరాలుగా నరాల బలహీనతతో నడవలేక, కూర్చోలేక, కాళ్ళల్లో మంటలు, అలాగే బాడీ అంతా వైబ్రేట్ అవ్వడం, షేక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా వేదంతో, బాధంతో 5 సంవత్సరాలుగా కుమిలిపోతూ ఉంటున్నప్పుడు మరి ఈ యొక్క కల్వరి ప్రత్యక్ష మందిరానికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి దేవుడు ఆయన కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, దైవజనులు ప్రవీణ్ గారు చేసిన ప్రార్థనను బట్టి అద్భుతమైన విడుదల, గొప్ప స్వస్థతను దేవుడు కలిగించాడు. 5 సంవత్సరాలుగా సాతాడు బంధకాలు వేశాడు. ఆ బంధకాలని ఈ రోజు దేవుడు కాల్చివేసి చాలా ఫ్రీగా దేవుడు చేశాడు. బాడీలో ఎంతో తేడా మేము చూస్తున్నాము. నడవడం కానీ, నిలబడడం కానీ, ముఖంలో తేడా కానీ మేము చాలా స్పష్టంగా చూస్తున్నాము. దేవుడు ఇట్టి గొప్ప అద్భుతం చేసినందుకు దేవుని నామని గణపరుస్తుంటున్నాము. ఇంత శ్రేష్టమైనటువంటి ప్రార్థన చేసిన దైవజనులు ప్రవీణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాము. ఈ దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాము. చాలా ఫ్రీగా ఉంది ఇప్పుడు. చాలా ఫ్రీగా ఉందా? బాగైపోయినట్టే. లేదు, ఎప్పుడు లేను, ఇంతసేపు నిలబడలేదు, ఇంతసేపు నడవలేదు. నా పేరు మరియ జత్రుత. నేను టీవీలో ప్రార్థన చేసేటప్పుడు బ్రదర్ వాక్యం షేరింగ్ చేసుకునేటప్పుడు అద్భుతాలు, స్వస్థతలు జరిగిన వాళ్ళు ప్రార్థన చేసుకోండి, ఇంకా మీకు ఎక్కడైతే బాధలు ఉన్నాయో అక్కడ చేయబెట్టి ప్రార్థన చేయమన్నప్పుడు నేను పైల్స్తో బాధపడుచున్నాను. ఆ స్థలంలో నేను చేయబెట్టి ప్రార్థన చేసిన తర్వాత నొప్పి, బాధ, ఎంతో భరింపరాని బాధ, రక్తం కారుచుండగా నేను బాధపడుచుంటే ఆ రోజు ఆ చేయబెట్టి ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు యేసు నామంలో నాకు స్వస్థత కలిగింది. ఇది గొప్ప సాక్ష్యము. అందరి సాక్ష్యం వల్ల ఇంకా వారి దేవునిలో ఇంకా బలపడాలని నేను కోరుచున్నాను.